హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి సురేంద్ర వెల్నెస్ అండ్ వ్లాగ్స్. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కూరని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దామా. సో ఫస్ట్ ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ 3 ఆనియన్స్ని కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసుకోండి. వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి, చేదు కూడా వస్తాయి. కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేసుకోండి అనమాట. పచ్చిగా ఉంటే ఇంకా బాగుంటుంది, పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోండి, డ్రై అనేది వద్దు. సో ఆయిల్లో కొంచెం మంచిగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి అట్లీస్ట్ ఒక 50% ఆనియన్స్ మనకి ఫ్రై అయినా సరిపోతుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఇలా 50% ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. రెండు మంచిగా కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. టమాటో అనేది మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయ్యేంత వరకు మనము టమాటోస్ని, ఆనియన్స్ని మంచిగా మగ్గపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఆనియన్స్, టమాటోస్ అన్నీ మంచిగా మగ్గాయి కదా. ఒకసారి మంచిగా కలుపుకుందాము. నేను ఏ సాల్ట్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ మూత పెట్టి మగ్గించాను. ఇప్పుడు మనం ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేద్దాం. సో వంకాయలన్నీ యాడ్ చేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేయాలి, లేకపోతే చేదు వస్తుంది. కాబట్టి వెంటనే మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం పసుపు, మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు మొత్తం మంచిగా వంకాయలకి అన్నిటికీ పీసెస్కి మొత్తం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలను యాడ్ చేసుకుందాము. ఇది మనకి మెత్త పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి వంకాయలు మగ్గాయో లేదో చూద్దాం. సో మనకి ఆల్మోస్ట్ వంకాయలు ఒక 50% దాకా మగ్గిపోయాయి కదా ఆయిల్లోనే. ఏదైనా వెజిటేబుల్ వండేటప్పుడు కంపల్సరీగా ఆయిల్లో ఫస్ట్ అవి మంచిగా మగ్గనివ్వాలి, అప్పుడే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో ఆయిల్లోనే మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీ గ్రేవీకి తగిన వాటర్ని మీరు యాడ్ చేసుకోండి. నాకు 1 గ్లాస్ వాటర్తో సరిపోయే గ్రేవీ సరిపోతుంది కాబట్టి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మంచిగా అంతా కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మంచిగా ఉడకనిద్దాము. చూడండి, ఇప్పుడు మనకి వంకాయలన్నీ మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఆల్మోస్ట్ మనకి వంకాయలు అనేవి మంచిగా ఉడికిపోయాయి. చూడండి, మెత్తగా ఉడికాయి కదా వంకాయలు. ఇప్పుడు ఇందులోకి ఏ గరం మసాలా ఏమీ అవసరం లేదు, సింపుల్గానే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను 1.5 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసాను అనమాట. ఎటువంటి ధనియాల పౌడర్ కానీ గరం మసాలా ఏం అవసరం లేదు. కొబ్బరి పౌడర్ వేసి తర్వాత ఈ పల్లీ పౌడర్ని వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది.
సక్సెస్. 5 మినిట్స్ తర్వాత చూడండి గ్రేవీ అంతా మంచిగా చిక్కబడింది కదా బాగా. సో అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే వంకాయ కూర రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.